కాకినాడ జిల్లా రామచంద్రాపురం నుండి ఒడిశాకు వ్యాన్లో తాబేళ్లను తరలిస్తుండగా ఫారెస్ట్ చెక్ పోస్ట్ అధికారులు పట్టుకున్నారు. పుష్ప 2ను తలపించేలా ఉల్లిపాయల బస్తాల మాటున తాబేళ్లను తరలించేందుకు కుయుక్తులు పన్నిన అక్రమార్కులు. బూరుగుపూడి గోకవరం చెక్పోస్టు వద్ద మామూలుతో తప్పించుకుని ఫోక్స్పేట వద్ద దొరికిపోయిన తాబేళ్ల వ్యాపారులు. 2 అరెస్ట్, 3 లక్షలు విలువ చేసే 1600 తాబేళ్లను తరలిస్తున్న వాహనం, పైలట్ కార్ స్వాధీనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఫోక్సోపేట అటవీ రేంజ్ అధికారి కరుణాకర్. అందరికీ నమస్కారం అండి. రంపచోడవరం ఫారెస్ట్ డివిజన్ ఫోక్స్పేట రేంజ్ పరిధిలో ఫోక్స్పేట చెక్ పోస్ట్లో నిన్న నైట్ 11 గంటలకి మామూలుగా వెహికల్ చెక్కింగ్ నడుస్తుంది. అప్పుడు ఒక వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు అశోక్ లైలాండ్ బాస్ వెహికల్లో ఆనియన్స్ తీసుకొస్తున్నారు. బండి చెక్ చేసినప్పుడు కింద ఒక 20 గన్నీ బ్యాగ్స్ మూటలో టర్టిల్స్ ఉన్నాయి. ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ని చెప్తారు. ఇది మన గోదావరి ప్రాంతంలో, గోదావరి చుట్టూ ఉన్న మండలం ఆర్ జిల్లాకల్లో పాండ్స్, లేక్స్ ఇలాంటి లొకేషన్స్లో ఎక్కువ దొరుకుతాయండి. దీన్ని ఇక్కడి నుంచి ఒరిస్సాకి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేనికంటే అక్కడ మీట్కి ఎక్కువ వాడతారు ఇది. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రామచంద్రపురం, అమలాపురం జిల్లా నుంచి తీసుకొచ్చారన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2ని అరెస్ట్ చేశాము. ఎంటైర్ వెహికల్ని కూడా సీజ్ చేశాము. టోటల్గా వెహికల్లో 1589 ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ దొరికింది. దాంట్లో 1426 ఇప్పుడు బతుకుతుంది. 163 ఆల్రెడీ చచ్చిపోయింది. ఇమీడియట్లీ టుడే విల్ బీ ప్రొడ్యూసింగ్ టు కోర్ట్ అండి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తాం. దీంట్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్డ్, బ్యాక్ లింకేజ్ మొత్తం కూడా వీ విల్ బీ ఇన్వెస్టిగేట్.